ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మనము అన్నదానం యొక్క మహత్యం, అన్నదానం యొక్క మహిమ, అన్నదానం ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎందుకోసం చేయాలి, చేస్తే మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది, అన్నదానం వల్ల పురాణాలు మనకి ఏం చెప్తున్నాయి, శాస్త్రాలు. హిందువుల పురాణ ప్రకారం గత జన్మల్లో చేసినటువంటి పాపాల ఫలితాలు ప్రస్తుత జన్మంలో మనము కష్టసుఖాలుగా అనుభవిస్తాం. మరి ప్రస్తుత జన్మంలో దానం చేస్తే ఏం జరుగుతుంది? వచ్చే జన్మ లోపల కూడా ఈ పుణ్యము సంక్రమించి ఆ జన్మ లోపల ఉన్నతంగా జీవనం గడపడము, అభివృద్ధి, సుఖపడడం జరుగుతుంది. అందుచేత అన్నదానం యొక్క ఆవశ్యకత ఈ విధంగా ఉంది. కాబట్టి మనం అన్నదానం గురించి తెలుసుకోవాలి, అది ఆచరణలు పెట్టాలి, మన కష్టాలను దూరం చేసుకోవాలి, ఈ జీవనంలో సుఖమయం చేసుకోవాలి ఈ జీవితం. కాబట్టి అన్నము పరబ్రహ్మ స్వరూపం. ఈ జన్మలో మనము మరి అన్నదానం చేస్తే మరు జన్మ లోపల మనకు తిండికి లోటుండదు. ఈ జన్మలో అన్నదానం చేయని వారికి మరు జన్మ లోపల అన్నం దొరకదు, అన్నం తినేటటువంటి జన్మ కూడా రాదు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. దానంచే, అన్నదానంతో సకల పుణ్య ఫలితాలు వస్తాయి. అనేక కోరికలు ఈ జీవితంలో మరి తీరుతాయి. చతుర్విధ దానాలు ఉన్నాయి. మొత్తం చతుర్విధ దానం అంటే మరణ భయంతో ఉన్నటువంటి వారికి అభయం ఇవ్వాలి, నేనున్నా, నీకు సాయం చేస్తా అని. నరకయాతంతో అనుభవిస్తున్న రోగులు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి సాయం చేయాలి. పేదలకు తినడానికి లేదు, అటువంటి వాళ్లకు ఉచిత విద్య చెప్పాలి. ఆకలితో బాధపడుతున్నారు అన్నార్తులు, వాళ్లకు అన్నదానం చేయాలి. లేకుంటే అన్నం స్వయంపాకం చేసుకోవడానికి సరిపడ సరుకులు ఇచ్చినా కూడా సరే. ఇటువంటి చతుర్విధ దానాలు చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా నశిస్తాయి. అంటే ఇంకా దశదానాలు ఉన్నాయి, షోడశ దానాలు ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు ప్రస్తుతం మనం తర్వాత తెలుసుకోవచ్చు. అయితే అన్నదానం మహిమ ఏంటి? అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనిషికి 5 కోశాలు ఉంటాయి: అన్నమయ, ప్రాణమయ, అన్నమయ 1, ప్రాణమయ 2, మనోమయ 3, విజ్ఞానమయ 4, ఆనందమయ 5. అయితే ఈ అన్నమయ అనేది స్థూల శరీరానికి సంబంధించింది. మనం తినే అన్నము ప్రాణశక్తిగా మారిపోతుంది. ప్రాణం నిలపడానికి అన్నము శ్రేష్టం. కాబట్టి అన్నదానము మహాశ్రేష్టం అన్ని దానాల్లోకెల్లా. అయితే దీని గురించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. అన్నదాన మహిమ అంటే, ఇప్పుడు అన్నదానం చేస్తే ఇప్పుడే ఫలితం వస్తుందా? ఈ జన్మలో అన్నదానం చేస్తే మరు జన్మలు వస్తుందా? మనకు ఏ విధంగా ఎట్లా సంక్రమిస్తుంది ఆ దాన ఫలితం అనేది మనము ఈ అన్నదాన యొక్క మహిమ కథ లోపల మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చాలా కాలం పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అయితే ఆ మధ్యలో ఏమైనా కాశీయాత్ర పోయేవాళ్ళు బ్రాహ్మణులు. కాశీయాత్రకు వెళుతుండేవాళ్ళు.
అయితే ఆ బ్రాహ్మణుడు ఒకసారి కాశీయాత్రకు బయలుదేరాడు. అయితే ఆయన మనసులో కూడా సందేహం ఉంది. ఏంటి, అన్నదానం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎవరు చెప్తారు, ఎవరన్నా తెలియజేయాలా అని మనసులో పదే పదే అనుకుంటుంటేవాడు. కాశీ విశ్వేశ్వర, ఈ అన్నదానం మహిమ ఏంటి, చేస్తే ఏం ఫలితం వస్తుంది, నాకు మనస్ఫూర్తిగా ఉదాహరణతో సహా వివరించు స్వామి అని చెప్పి పదే పదే వేడుకునేవారు. అయితే ఈ యొక్క బ్రాహ్మణుడు, అప్పట్లో రైళ్లు లేవు, బస్సులు లేవు, విమానాలు లేవు, ఏమీ లేనటువంటి కాలం అది. అంటే ఈ కథ పురాణాల్లో సంగ్రహించినటువంటిది. ఆ బ్రాహ్మణుడు కాశీకి బయలుదేరాడు. రోజు కొద్ది కొద్దిగా నడుస్తూ, కట్టకపోయినటువంటి అన్నం సేవిస్తూ, జలం సేవిస్తూ నడిచి 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 చీకటి పడే వేళకు ఒక కుగ్రామం చేరుకున్నాడు. అక్కడ వాకప్ చేశాడు. ఎవరు ఆశ్రయం ఇస్తారు ఇటువంటి వాళ్ళకు, నాటువంటి వాళ్ళకంటే? ఎవరో చెప్పారు, శంబరుడు అనేటువంటి ఒక కోయదొర ఉన్నాడు, ఆయన మీలాంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తాడు అని. ఈ యొక్క బ్రాహ్మణుడు ఆ శంబరుని దగ్గరికి వెళ్ళాడు. శంబరుని దగ్గరికి వెళ్తే, స్వామి, అనుకోకుండా వచ్చిన అతిథి విష్ణుమూర్తితో సమానం, మీరు మా గృహమందు ఉండండి, ఈ రాత్రి వరకు ఉండి ఉదయం తెల్లారగానే మరి మీతో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఆ రోజు రాత్రికి ఈ బ్రాహ్మణునికి సరిపడా అన్నీ కూడా భోజనానికి సరిపడా అన్నీ ఇస్తే ఆ స్వామి, ఆ బ్రాహ్మణుడు స్వయంపాకం చేసుకొని ఆరగించాడు. అయితే చిన్న కుటీరం ఆ శంబరు ఉంది. స్వామి, మీరు లోపల పడుకోండి, పురుగు పూచి దుష్టశక్తి దుష్ట జంతువులు రాకుండా నేను బయట మీకు కావాలా ఉంటాను అని చెప్పాడు. బ్రాహ్మణుడు నిశ్చింతగా లోపల నిద్రపోయాడు. అయితే చాలా అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, అర్ధరాత్రి దాటిందిగా ఇంచుమించు, ఒక పెద్ద పులి వచ్చింది, శంబరుణ్ణి అమాంతం పట్టుకొని చంపి తీసుకెళ్ళిపోయింది అడవికి. తెల్లవారు లేచాడు బ్రాహ్మడు. శంబరునికి జరిగిన సంగతి తెలిసింది. అనేక బాధపడ్డాడు. స్వామి, నా వలన ఈ బ్రాహ్మణునికి ఈ విధంగా జరిగింది, ఎందుచేత జరిగింది, ఏంటి, ఇతను చేసుకున్నటువంటి పాపం ఏంది, లేదా ఏమైనా పుణ్యం చేసుకున్నాడా, ఎందుకు ఈ విధంగా జరిగింది, నా మనసులో అనేక సందేహాలు ఉన్నాయి, తీర్చు స్వామి అన్నాడు. అయితే ఆ కాశీ విశ్వేశ్వరుడు ఈ యొక్క బ్రాహ్మణునికి తర్వాత రోజుల్లో కల్లో కనిపించాడు. నువ్వు కాశీ చేరుతావు కదా, నీ యాత్ర ముగుస్తుంది కదా, నీ సందేహం తీరాలంటే ఆ రాజు, ఒక రాజు ఉన్నాడు అక్కడ, ఆ రాజు యొక్క దర్బారుకు వెళ్ళు, అక్కడ అతనికి బాలుడు జన్మించాడు, అతన్ని చూసి వచ్చేసేయి, నీ సందేహం పటాపంచలైపోతుందని చెప్పాడు స్వామి. కాశీయాత్ర ముగించుకున్నటువంటి శంబరుడు ఆ కాశీకి దగ్గరగా ఉన్నటువంటి ఒక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ అప్పుడే జన్మించినటువంటి ఆ రాజభవనానికి వెళ్ళాడు. ఆ బాలుడిని చూస్తున్నాడు. అయితే ఆ బాలుడు అకస్మాత్తుగా మాట్లాడుతున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను గుర్తించావా? నేనే శంబరుణ్ణి, కోయదొరను. నీకు ఆ రోజు ఆతిథ్యం ఇచ్చాను కదా, అన్నదానం చేశాను కదా, అందువల్ల నాకు ఇటువంటి యోగం జరిగింది. నేను కాబోయే మహారాజును. నా జన్మ ఈ విధంగా కడతీర్చాడు స్వామి, నన్ను ఈ విధంగా అనుగ్రహించాడు. ఇదంతా కూడా అన్నదానము ఫలితమే స్వామి, బ్రాహ్మణోత్తమ అని చెప్పడం జరిగింది. అంటే మనం కూడా వీలున్నప్పుడల్లా అన్నదానం చేసుకుంటూ ఉంటే ఆ ఫలితము ఈ జన్మలో సరిపడా వస్తుంది. ఇంకా ఎక్కువగా వస్తే మరు జన్మల లోపల కూడా మనకు వస్తుంది. ఇంకా వేదాల్లో ఏం చెప్పారు? సర్వపాప ప్రాయశ్చిత్తార్థం అన్నదానం. అన్నీ తెలిసి తెలియక పూర్వజన్మల ప్రస్తుత జన్మల అక్కడ ఇక్కడ ఏ చేసుకొచ్చినా కూడా అన్నదానంతో పోతుంది. ఇంకా మహామంత్రం చెప్పారు, గాయత్రి హవనం, దాని ద్వారా కూడా జపము హోమం తరపడా చేస్తే కూడా ఈ యొక్క ఫలితం సమానంగానే వస్తుంది. అన్నదాన మహిమ ఇంత గొప్పది కాబట్టి. అయితే వీలున్నటువంటి వాళ్ళు ప్రస్తుత జన్మలో కొన్ని
కష్టాలు దూరం అవ్వడానికి ఏం చేస్తుంటారు? ద్వాదశికి అన్నదానం చేస్తుంటారు. అట్లాగే పితృదేవతలకు శ్రాద్ధాలప్పుడు పితృదేవతలకు కూడా శ్రాద్ధం ఏర్పరుస్తారు. తద్వారా కొంతమందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అంటే అన్నదానం మించినది వేరొకటి ఏమీ లేదు. అన్నదానమే శరణ్యం మనకు. అయితే అన్నదానం చేసి మనము జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దూరం చేసుకొని గొప్ప గొప్ప సుఖాలు పొందడానికి దోహదం చేస్తున్నాయి. కాబట్టి మనము అన్నదానం చేసి ఈ జన్మలో తరిద్దాం. ఎట్లా వీలైతే అలా, ఎప్పుడు వీలైతే అలా, ఎక్కడ వీలైతే అలా మన శక్తి కొద్దీ ఆచరిస్తూ మనము మన జీవిత ప్రయాణాన్ని సుగమం చేసుకోవాలి. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ చరణల అక్షాంక సాక్షాత్ శ్రీవచ్చవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం.